మెషిన్ లెర్నింగ్ కోర్సు నేర్చుకుందాం అనుకుంటున్న విద్యార్థులకు ఒక శుభవార్త అనమాట. ఐఐటి మద్రాస్ వాళ్ళు ఉచితంగా మెషిన్ లెర్నింగ్ సంబంధించిన కోర్స్ అనేది ఇస్తున్నారన్నమాట. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయింది అనమాట. మరి ఈ కోర్సుకి మీరు ఎలా ఎన్రోల్ కావచ్చు పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో ఐఐటి మద్రాస్ వాళ్ళు ఫ్రీ మెషిన్ లెర్నింగ్ కోర్స్ అయితే తీసుకొచ్చారని చెప్పాను కదా. కోర్స్ వచ్చి మనకి 2026 సంవత్సరంలో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అయితే ఇప్పుడైతే మొదలైనవి అనమాట. సో ఈ కోర్స్ ని ఎవరు టీచ్ చేస్తారంటే ఇండియాలోనే టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఐఐటిలోనే వర్క్ చేసే ప్రొఫెసర్ గారు అయితే మనకి ఈ కోర్స్ అయితే టీచ్ చేయడం జరుగుతుంది. కోర్స్ మనకి జనవరి 19, 2026 సంవత్సరంలో అయితే స్టార్ట్ అవుతుంది. కోర్సు ఏప్రిల్ 10వ తారీఖున అయితే ఎండ్ అవుతుంది 2026 సంవత్సరంలో. ఇక అప్లికేషన్స్ ఇప్పుడు మనకి స్టార్ట్ అయిందని చెప్పానుగా, మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి ఫిబ్రవరి 13, 2026 సంవత్సరం ఈ డేట్ వరకు కూడా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని దీని కోర్స్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఇక ఈ కోర్స్ ని చెప్పేది ఎవరంటే బాలరామన్ రవీంద్రన్, ప్రొఫెసర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఎట్ ఐఐటి మద్రాస్ అనమాట. ఇప్పుడు ఆ పర్టికులర్ కోర్స్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే చూద్దాం. ఫస్ట్ దీనికి సంబంధించిన కోర్సులో ఎన్రోల్ అవ్వాలంటే ఇక్కడ జాయిన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే onlinecourses.nptel.ac.in/ అని చెప్పి ఒక యూఆర్ఎల్ లింక్ ఉంటుంది, మీకు డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఈ లింక్ లోకి వెళ్ళి మీరు ఫస్ట్ మీరైతే రిజిస్టర్ అవ్వాలన్నమాట. అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. దీనికోసం మీరు సైన్ ఇన్ ఆర్ రిజిస్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. గూగుల్ ద్వారా అయితే డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చు, అంటే డైరెక్ట్ మీ మెయిల్ ఐడిని ఇన్పుట్ గా తీసుకుని మీకు అకౌంట్ క్రియేట్ చేస్తుంది. లేదంటే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి కూడా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ప్రొఫైల్ని అయితే కంప్లీట్ చేయమని అడుగుతుంది. ఎందుకంటే మీరు కోర్సులోకి ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీ ప్రొఫైల్ని కంప్లీట్ చేయాలి. అందులో డీటెయిల్స్ ఏం అడుగుతుందంటే మీ పేరు, మొబైల్ నెంబర్ అడుగుతుంది, అలానే మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, జెండర్, ఏ దేశం, అలానే పిన్ కోడ్, స్టేట్, సిటీ ఆర్ డిస్ట్రిక్ట్, ప్రొఫెషన్ ఏం చేస్తున్నారు, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అలానే ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, అకాడమిక్, బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ ఒకవేళ మీరు స్వయం లోకల్ చాప్టర్ లో ఉన్నారా అంటే ఉన్నారని చెప్పాలి, లేదంటే నో అని మెన్షన్ చేయాలి. మీరు కొత్తగా కాబట్టి నో అని మెన్షన్ చేయండి. ఈ లోకల్ చాప్టర్ స్టేట్ ఒకవేళ దీని రిలేటెడ్ గా అయితే ఈ ఫిల్ చేయాలి. నెక్స్ట్ కాలేజ్, మీరు ఏ కాలేజ్ చదువుతున్నారో ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే మీకు మీ పర్టికులర్ ప్రొఫైల్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. సో వన్స్ మీరు ఎన్రోల్ అయిపోయిన తర్వాత కోర్స్ స్టార్టింగ్ జనవరి 19వ తారీఖున అయితే మీకు కోర్స్ సంబంధించిన వీడియోస్కి యాక్సెస్ అయితే వస్తుంది అనమాట. ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చి మొత్తం 12 వారాల పాటు కోర్స్ అయితే ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రిలేటెడ్ గా మొత్తాన్ని కూడా కవర్ అయితే అనేది చెప్తున్నారు. ఇక కోర్సులో ఏమేమి కవర్ అయితే చూస్తే ఫస్ట్ వీక్ లో ప్రాబబిలిటీ థియరీ, లీనియర్ ఆల్జిబ్రా, కాన్వెక్స్ ఆప్టిమైజేషన్ అయితే కవర్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ వీక్ లో స్టాటిస్టికల్ డిసిషన్ థియరీ, రిగ్రెషన్, క్లాసిఫికేషన్, బయాస్, వేరియన్స్ గురించి కవర్ చేస్తారు. థర్డ్ వీక్ లో లీనియర్ రిగ్రెషన్, మల్టీవర్స్ రిగ్రెషన్, సబ్సెట్ సెలెక్షన్, ప్రిన్సిపల్ కాంపోనెంట్ రిగ్రెషన్, పార్షియల్ లీస్ట్ స్క్వేర్స్, ఇవన్నీ కూడా అల్గారిథమ్స్ అనమాట, ఇవి కవర్ చేస్తారు. నెక్స్ట్ మూడో వారంలో లీనియర్ క్లాసిఫికేషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ డిస్క్రిమినేషన్ అనాలిసిస్. ఫోర్త్ వీక్ లో పర్సెప్షన్, సపోర్ట్ వెక్టర్ మెషిన్స్ గురించి చెప్తారు. ఫిఫ్త్ వీక్ లో న్యూరల్ నెట్వర్క్స్ గురించి చెప్తారు. సిక్స్త్ వీక్ లో డెసిషన్ ట్రీస్ గురించి చెప్తారు. నెక్స్ట్ సెవెంత్ వీక్ లో బూట్ స్ట్రాపింగ్ అండ్ క్రాస్ వాలిడేషన్ గురించి చెప్తారు. ఎయిత్ వీక్ లో గ్రేడియంట్ బూస్టింగ్, ర్యాండమ్ ఫారెస్ట్, మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ గురించి చెప్తారు. నైన్త్ వీక్ లో అన్డైరెక్టెడ్ గ్రాఫికల్ మోడల్స్, హెచ్ఎంఎం, వేరియబుల్ ఎలిమినేషన్ గురించి చెప్తారు. 10th వీక్ లో పార్టీషనల్ క్లస్టరింగ్, హైరార్కియల్ క్లస్టరింగ్ గురించి చెప్తారు. నెక్స్ట్ 11th వీక్ లో గాషియన్ మిక్స్చర్ మోడల్స్ గురించి చెప్తారు. 12th వీక్ లో లెర్నింగ్ థియరీ, ఇంట్రడక్షన్ టు రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ఇవన్నీ కవర్ చేస్తారు అనమాట. ఇక ఈ పర్టికులర్ కోర్స్ కొన్ని రెఫరెన్సెస్ కూడా ఇచ్చారు. ఎలిమెంట్స్ ఆఫ్ స్టాటికల్ లెర్నింగ్, ఈ పర్టికులర్ బుక్ ని అయితే రెఫర్ చేయమని చెప్తున్నారు అనమాట. మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేషన్ అయితే కావాలంటే మాత్రం మీరు ఒక ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు వచ్చి 1000 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. ఈ ఎగ్జామ్ రాసినప్పుడు తర్వాతే మాత్రం మీకు సర్టిఫికేషన్ అయితే ఇస్తారనమాట. డేట్ ఆఫ్ ది ఎగ్జామ్ వచ్చి ఏప్రిల్ 17, 2026 సంవత్సరంలో ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ టైంలో అయితే ఉంటుంది అనమాట ఈ పర్టికులర్ ఎగ్జామ్ వచ్చి. నెక్స్ట్ సర్టిఫికేషన్ రావాలంటే కనుక యావరేజ్ అసైన్మెంట్ స్కోర్ వచ్చి 25% అనేది ఉండాలి. మొత్తం 8 అసైన్మెంట్స్ అయితే ఇస్తారంట. దానికి అన్నిటికి 25% రావాలి. ఇక ఎగ్జామ్ స్కోర్ వచ్చి 75% అయితే రావాలి. మీకు ఇచ్చిన అసైన్మెంట్స్ ప్లస్ ఎగ్జామ్ సంబంధించిన స్కోర్ ఈ రెండు కూడా క్రైటీరియా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మీకు సర్టిఫికేషన్ అయితే వస్తుందని చెప్తున్నారు అనమాట. ఇంకోటి క్లియర్ గా ఇక్కడైతే మెన్షన్ అయితే ఇచ్చారు. ఇలా ఈ క్రైటీరియా అయితే వస్తుంది. ఈ పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉందో స్పెసిఫిక్ గా యూజీ మరియు పీజీ స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేసిన కోర్స్ అనమాట. మీరు బిగినర్ లెవెల్ నుంచి అయితే ఈ కోర్స్ అయితే మీకు అర్థం కాదనమాట. ఎందుకంటే క్లియర్ గా మెన్షన్ చేశారు సీనియర్, యూజీ మరియు
పీజీ స్టూడెంట్స్ అని మెన్షన్ చేశారు. అంటే ఒకవేళ మీరు బీటెక్లో ఉంటే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ లాగా పీజీ అంటే పీజీ సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఈ కోర్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇలా అప్లై చేసుకుని మీరు ఈ కోర్స్ అనేది ఉచితంగా అయితే పొందవచ్చు. సో ఒకవేళ మీరు మెషిన్ లెర్నింగ్ సంబంధించిన కోర్స్ నేర్చుకుంటాను బట్ నాకు బేసిక్స్ కూడా తెలియాలంటే దానికోసం మన ఏ తెలుగు ఛానల్ తరపున బేసిక్ కోర్స్ అయితే ఇస్తున్నాం అనమాట. ఈ కోర్స్ ఏదైతే ఉందో కేవలం 3,000 రూపాయలకి మనం కోర్స్ అయితే ఇస్తున్నాం. ఈ కోర్స్ మీరు కంప్లీట్ చేస్తే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బేసిక్స్ అనేవి మీకు కవర్ చేయగలుగుతారు. సో ఇలాంటి సెకండ్ లెవెల్ సంబంధించిన ఇంటర్మీడియట్ లెవెల్ కోర్సెస్ మీకు మరింత అర్థం కావాలంటే మేము ఏదైతే ఏ తెలుగు ఛానల్ తరపున ఇస్తున్న బిగినర్ లెవెల్ కోర్సుని మీరు కంప్లీట్ చేస్తే సెకండ్ లెవెల్ అనేది మీకు అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీని ద్వారా మీరు ఇలాంటి నెక్స్ట్ లెవెల్ కోర్సెస్ అనేది చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మనం ఇచ్చే కోర్స్ అయితే ఉంటుందో చాలా తక్కువ ప్రైస్గా 3,000 రూపాయల కోర్స్ అయితే ఇస్తున్నాం అనమాట. ఏ సంబంధించిన బేసిక్స్ అనేవి కవర్ అవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. అలానే ఈ కోర్స్కి మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఆ లింక్ ద్వారా అయితే మీరు ఎన్రోల్ అవ్వచ్చు. లేటెస్ట్ చేయగలం కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.